ఇందాకే చెప్పా, పరీక్షల్లో వైట్ పేపర్ ఇచ్చి వచ్చినాడు, నేను పోటీల్లోకి ఎందుకు వెళ్తాను అసలు. బట్ కాకపోతే ఇక్కడ ఎప్పుడు పోటీలో వచ్చినా కూడా వస్తున్నారు, కొడుతున్నారు కదా, ఈసారి కూడా 4 సినిమాలు. లేదండి, ఎప్పుడు నేను అనుకున్నాక తర్వాత సినిమాలు వస్తాయి, ఎందుకంటే నా మ్యాక్సిమం చిన్న సినిమాలు ఉంటాయి. నేను ఈ మధ్యలో తీసిన వీటిలో మీడియం రేంజ్ అండ్ ఏ ఉంటాయి కాబట్టి పెద్ద జనరల్గా అప్పుడు ఏదైనా పెద్ద సినిమా వస్తుంటే ఆగుతారు. బట్ మీడియం అండ్ కొంచెం అప్కమింగ్లో ఉన్న సినిమాలకి జనరల్గా పోటీలు వస్తాయి, తప్పదు, అది మంచి డేట్ ఉన్నప్పుడు. అట్లాగే పోటీ పడాలి ఇక్కడ, ఎందుకంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి. బట్ ఫైనల్లీ కంటెంట్ ఒకటే మాట్లాడుతుంది కదా, అది యాక్సెప్ట్ చేయాలి మేము అందరం. దర్శి గారు, కోర్టు నుంచి మీరు బయటకు వచ్చేసారు, కానీ ఇంకా జనరల్ ఫిలిం ఆఫ్ మై లైఫ్ అది ఇప్పుడు ఐ థింక్ 12వ తారీఖు ఈటీవీలో కూడా రాబోతుంది. సో మా నాన్న కాదు, మా ఇంటి పక్కన నేబర్స్ అందరూ సార్ మీ సినిమా అది యాడ్ వస్తుంది ఈటీవీలో అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. బట్ ఐ థింక్ అదే ఈ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త కోర్టుని మర్చిపోతారేమో, ఏమో తెలియదు. అయితే దాంట్లో నేను ఒకవేళ నన్ను అడిగితే చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసిన వెరైటీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. సో కొంచెం అదే ఇంత 1 వీక్లో తెలిసిపోద్ది. హ్యాపీనెస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ ఇట్ ది ఆడియన్స్. డైరెక్టర్ గారు సార్, అయితే బ్రహ్మానందం గారిని ఈ మధ్యన చాలా సినిమాల్లో చూపిస్తున్నారు, కానీ జస్ట్ ఏదో ఒక చిన్న క్యామియోకి పరిమితం చేస్తున్నారు. దీంట్లో కూడా కనిపించారు. ఆయన ఫుల్ లెంగ్త్ ఉంటారా, లేకపోతే లేదండి, సాంగ్ వరకు? ఏం లేదు, మంచి సినిమా, మంచి కథ, నచ్చిన కథ, దానికి మించి పెద్ద సీక్రెట్స్ ఏమి ఉండవు. ఒకటి ఏంటంటే మా డైరెక్టరు సీక్రెట్ చెప్తే మీరు కూడా బ్యానర్ పెడతారు. చెప్పండి. చెప్పరు మీరు బ్యానర్, నాకు చెప్పకపోయినా ఇండస్ట్రీ వాళ్ళకని చెప్తే చాలా మంది. రాత్రి ఫేవరెట్ డైలాగ్ రాసుకున్నాడు. రాత్రి ఒక చిన్న షూట్ జరిగింది. ఒక పెద్ద ఆయన చాలా అది సస్పెన్స్ ఎవరు యాక్ట్ చేశారు అనేది. దాంట్లో ఏం చేసిండంటే నాదేదో చిన్న క్యారెక్టర్ పెట్టుకున్నాడు. వాసన ఇంకా సినిమా స్టార్ట్ చేయట్లేదు అది అని అంటే ఆఫ్లైన్తో చెప్పించాడు. మనోడు చెప్తే కొడతాను కదా, అందుకని అవును ఈ మధ్య బాగా చేదస్తం పెరిగిపోయిందని ఆ డైలాగ్ రాసి పెట్టించుకున్నాడు. అండ్ సింపుల్ అండి, బాగా నచ్చితే బాగా నవ్వుకుంటే అందరు నవ్విస్తాం అనేది. ఒకటి ఏంటంటే నేను ఎప్పుడు జాగ్రత్త తీసుకునేది, నాకు డైరెక్టర్ ఏదైతే చెప్పారో అది స్క్రీన్ మీదకి వచ్చే వరకు, అది మళ్ళీ అది తగిలే వరకు డైరెక్టర్స్ని అడుగుతూ ఉంటాను, కూర్చో అది ఏదన్నా చూడండి అని చెప్పి. అంతకుమించి పెద్ద సక్సెస్ ఏం లేదు. సినిమా తీయటం వేరు, కానీ దాన్ని ప్రమోషన్ చేయడం కూడా వేరు. మీ ప్రమోషన్ అసలు డిఫరెంట్గా ఉంటుంది. అసలుకి అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కామెడీ గతంలో లేదు ఇలాంటి ప్రమోషన్. మనం ప్రమోషన్లు అంటే ఈవెంట్ చేయటం, లేకపోతే పెద్ద పెద్ద ఇవి చేయటం జరిగేది. ఇప్పుడు అలా లేదు, మొత్తం సోషల్ మీడియాలో చూసినా మీరు డిఫరెంట్గా పోతున్నారు. ఏంటి అలా? అంటే దానికి థ్యాంక్స్ టు నేను నిజంగా 3 వ్యక్తులు చెప్పాలి. ఒకటి నా పార్ట్నర్ వంశీ నందిపాటి, ఈజ్ వెరీ గుడ్ అట్ పబ్లిసిటీ ఇది. అండ్ సెకండ్ వచ్చి మా వినీత్, ఇప్పుడు ఈ సినిమా చూస్తున్న తను, అండ్ విష్ణు నాతో పాటు ఇప్పుడు ఉంటాడు తను. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే భాను ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ 3 ఫిల్మ్స్ నుంచి కూడా ఎక్కువ పబ్లిసిటీ మీద తను ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. సో ఈ టీం అంతా ఉండడం వల్ల నాకేంటి చాలా ఈజీ అయింది ఈ పబ్లిసిటీ అనేది. అండ్ అంటే ఈరోజు పబ్లిసిటీ ఏంటంటే నిజంగా చాలా కష్టం చెప్పాలంటే చేయడం, బట్ వీ నీడ్ ఎ స్ట్రాంగ్ టీమ్ బిహైండ్ దీనికి. ఇప్పుడు ఆ టీం బాగుంది కాబట్టి బాగా వెళ్తున్నాయి కిందకి అంతే. ఈవెంట్ ఇదేనా? ఇంకా నెక్స్ట్ తర్వాత ఈవెంట్ ఏమైనా ఉందా? దానికి గెస్ట్ ఎవరు? ఇది స్టార్ట్ అయింది ఈవెంట్స్ అంతే. నెక్స్ట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరిని పిలవబోతున్నారు? ఒక 2 డేస్లో అనౌన్స్ చేస్తాను. వీఆర్ థింకింగ్ 11th ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని చెప్పి. ఒక 1 డేలో గెస్ట్ కూడా చెప్పేస్తాం బయట. దర్శి గారు, దట్ ఈస్ అంటే జాతిరత్నాలు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న బట్ రెట్టింపు నవ్వులు ఐ థింక్ ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం, దట్ ఈస్ ఫర్ షూర్. ఎస్ అండి, అంటే దివాళీ తర్వాత వచ్చే కార్తీక మాసం ఎప్పుడు కూడా తెలుగులో కొంచెం అన్సీజన్గానే ఉంటుంది. బికాజ్ ఆఫ్ జనాలు ఎక్కువ మాలలు అండ్ గుడులు అండ్ ఎక్కువ ట్రావెల్లో ఉంటారు జనరల్ ఈ నక్షత్రాలకి అని అన్నింటికి. సో పీపుల్ అంతా కూడా అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం దే విల్ ఎంగేజ్ విత్ ద గాడ్ అండ్ ఇవన్నిటిలోని కూడా. బట్ అందుకే మిడ్ ఆఫ్ ద కార్తీక మాసం వెళ్ళకుండా దివాళీ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకే వేస్తే ఐ ఆల్వేస్ ప్రిఫర్ బిఫోర్ ద కార్తీక మాసం లేదా ఆఫ్టర్ కార్తీక మాసం అనుకుంటాం. దీనికి ఆఫ్టర్ కార్తీక మాసానికి వెళ్తానికి ఛాన్స్ లేదు ఈ సినిమాకి. సో అందుకని కొంచెం బిఫోర్ వద్దామని చెప్పి అంత స్ట్రిక్ట్గా అంత కాంపిటీషన్లో కూడా నిలబడవలసి వస్తుంది. ఇప్పుడు ఏంటిది, ఇది కూడా డిజిటల్ అప్లికేషన్ అంటారా? యా, అన్ని రకాలు ఉన్నాయండి. ప్రొడ్యూసర్స్ లాక్ అవుతాం కదా కొన్ని డేట్ల దగ్గర. మా ఇప్పుడు అంత ఈజీగా చేంజ్ చేసుకోలేము, మీరు వరకు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేము డేట్ చేంజ్కి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వాసు గారు
వరుసగా యూత్ని టార్గెట్ పెట్టిన సినిమాలు చేయడం గురించి ఏం చెప్తారు? ఈరోజు థియేటర్కి వాళ్ళే వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి సినిమా చాలా బాగుందని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో చేసే రచ్చే నెక్స్ట్ రోజు ఫస్ట్ షో ఈవినింగ్ మాకు ఫుల్ చేస్తున్నాయి. సో అందుకని ఎక్కువ ఏంటంటే యూత్ని ఫస్ట్ తీసుకురావడానికి పబ్లిసిటీ కానీ ఇదంతా కూడా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ వాళ్ళ మీద పెడుతున్నాము. వాళ్ళు వచ్చి బాగుందని వాళ్ళు సోషల్ మీడియాలో అల్లరి చేస్తేనే మాకు సాటర్డే సండే జనాలు వస్తున్నారు. ఇరువట్లాగా ఓకే వచ్చిందంటే వెళ్దామన్నా అన్నట్టు లేదు. ఇప్పుడు బన్నీ వాసు బ్యానర్ పెట్టడానికి ప్రత్యేకమైన రీజన్ ఏదైనా ఉందా? మీరు నెక్స్ట్ సినిమా మీరు సోలోగా మీ బ్యానర్లో చేయబోతున్నారా? ఇంటికి వచ్చి చెప్తాది నీకు. ప్రియదర్శి, ఈ మధ్యన వరుసగా మిస్ కానీ మన కోర్టు కానీ, సో ఇది చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ అలా ఈ మిత్రమండలిలో కూడా ఏదైనా పాయింట్ ఉంటుందా ఎండింగ్లో? అంటే మీరు ఏదైనా మెసేజ్ అట్లా అంటున్నారా? డెఫినెట్లీ దీంట్లో ఒక సెటైర్ ఉంది, అంటే ఒక చిన్న వ్యంగ్యం, అంటే మనం చుట్టుపక్కల జరుగుతున్న చాలా విషయాల మీద ఒక చిన్న సెటైర్ లాగా ఉంటుంది. బట్ అది అసలు అది ఇంటెంటేగా పెట్టుకొని తీసింది అయితే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఐదుగురు ఫ్రెండ్స్ యాక్చువల్లీ కూర్చున్నప్పుడు, అంటే ఎవరైనా సరే ఇప్పుడు కూడా మీ వయసులో ఏ వయసులో అయినా సరే అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎన్నో విషయాలు గుర్తెచ్చుకొని అవుతాం చూడండి. అదే మీకు ఇక్కడ కూడా తెలిసేది అదే అనిపిస్తుంది నాకు. సో అండ్ బడ్డీ కామెడీస్ ఎవర్ గ్రీన్గా తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచో బాగా ఆడుతున్నాయి, బాగా నడుస్తున్నాయి. దానికి అదొక కమర్షియల్ క్రాప్ అనుకోవచ్చు సినిమాల్లోకి అంటే. సో అంటే లాఫ్టర్, హ్యాపీనెస్ అండ్ దెన్ ఆల్ ఫన్, గుడ్ జోక్స్, సెన్సిబుల్ జోక్స్. సో ఈ కథ విన్నప్పుడు జాతిరత్నాలు ఇన్స్పిరేషన్ అనుకోవాలా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని మీకు అని అనిపించిందా? లేదా ట్రైలర్ చూసినప్పుడు? నేను ఇంకా అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవడానికి 1 వీక్ ఉన్నా కానీ నేను ఇప్పుడు ప్రగాఢంగా గట్టిగా బల్లగుద్ది ఏం చెప్తానంటే, జాతిరత్నాలు ఒక ఇండివిజువల్లీ ఒక స్లోలీ ఇట్ ఈస్ అచీవింగ్ కల్ట్ స్టేటస్. అది ఒక ఇండివిజువల్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. ఈ సినిమా మీరు పూర్తిగా చూసిన తర్వాత డెఫినెట్లీ దీనికి మీరు కంపారిజన్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో కూడా ఒక ఎంటైర్లీ డిఫరెంట్ కథ ఉంది. జస్ట్ బికాజ్ మా రైటర్ డైరెక్టర్ విజయ్ కొంచెం అట్లాంటి ఫ్లేవర్లో కనిపిస్తుందేమో కానీ, బట్ మీరు సినిమా చూస్తే అసలు జాతిరత్నాలు వేరు, మిత్రమండలి కంప్లీట్లీ వేరు అని మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పగలరు. బట్ డెఫినెట్లీ జాతిరత్నాలు ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్. నిహార్ గారు సార్, కాబట్టి చెప్తాను, నాకు మామూలుగా ఉండే తిక్కకి దీనికి చాలా మ్యాచ్ అయింది కదా, అవునా? అందుకని స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ద లెవెల్ ఆఫ్ తిక్క LHS is equal to RHS, సో ఇట్ మేక్స్ సెన్స్. రియల్గా సార్ ఉందా? ఏంటి తిక్క? సినిమాలో నాన్ చాక్తో కొడుతుంది, బయట అయితే మాటలతో కొడుతుంది, అంతే తేడా. థ్యాంక్ యూ సార్. అంటే ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చూసుకుంటే కనుక మన హరిహర వీరమల్లు, నిధి అగర్వాల్ చివరి వచ్చేటప్పుడు ఎండింగ్లో నెగిటివ్ క్యారెక్టర్, అలాగే ఇప్పుడు రుక్మిణి కాంతార సినిమాలు, సో వరుసగా హీరోయిన్లు ఆ నెగిటివ్గా వినల్గా చేయడం గురించి మీరు ఏం చెప్తారు? సార్, నాకు కూడా ఒక మూవీలో ఎప్పుడైనా సీరియల్ కిల్లర్, ఒక సైకోపాత్ అలా చేయాలని ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, బట్ కూల్ ఇఫ్ దే డూయింగ్ ఇట్ ఐ గెస్. ఇందులో నేను నెగిటివ్ అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారా అంటే అందరినీ బాదుతున్నాను సార్ నంచాక్స్తో. ఒక రకంగా రియల్ లైఫ్లోనా కాదు, సినిమాలో. ఎంత పెద్ద డైలాగ్ కొట్టాడు తెలుసా? మీరు సీరియల్లో ఏదైనా సైకోపాత్ అలా చేయాలనుకుంటే ఆల్రెడీ రియల్ లైఫ్లో అదే కదా, మళ్ళీ సీరియల్ ఎందుకు అంటున్నాడు? లేదు, ఇంకేమైనా అడిగేది ఉందా? ఓకే. సో అంటే హీరోయిన్లకి చాలా తక్కువ స్కోప్ ఉన్న సినిమాలు కనిపిస్తుంటాయి ఎక్కువగా. ఈ సినిమాలో మీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉందని చెప్తున్నారు, అందుకే సైన్ చేశాను సార్. ఓకే, వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి? The tikka is the core element for me to accept, honestly చెప్పాలంటే. No, jokes apart, చాలా versatile character అండి. And as a debutant, I felt like first మూవీలోనే ఇంత స్కోప్ ఇస్తే అదిరితే అదురుతుంది, లేకపోతే నాకు మామూలుగా పడవని తెలుసు. బట్ ఇట్ వాజ్ అ రిస్క్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్, బికాజ్ నేను విజయ్ చెప్పింది, మా డైరెక్టర్ చెప్పింది మొత్తం ఫాలో అయిపోయాను. సో నేను బాగా యాక్టింగ్ చేస్తే అది నేను చేశాను, మీకు నచ్చకపోతే అది విజయ్ చెప్పింది చేశాను. యాక్చువల్లీ పక్కా 1000% BTS ఉంది మొత్తం. ఈవెన్ డైలాగ్ ఎలా చెప్పాలో కూడా ఏ టోన్తో చెప్పిందంతా విజయ్. సో మీకు ఏది నచ్చకపోయినా ప్లీజ్ టాక్ టు మై డైరెక్టర్, ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్.
ఏం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా? ఏం నేర్చుకున్నానా సార్? తెలుగు నేర్చుకున్నా. తెలుగు అలాగే ఉంటుంది మరి. ఏమి నేర్చుకున్నానంటే రీల్స్లో చాలా డబ్బులు వస్తాయని నేర్చుకున్నాను. యా సార్. విజయ్ గారు మీరు అయిపోయిందా అంటే నాకు టెన్షన్ వస్తుంది, ఇంకా అవ్వకూడదా కంటిన్యూ చేయాలా అని. మీరు అయిపోయింది చాలు అంటే ఆపుతాను. ఓకే, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది అంటూ ఉంటారు. దానికి అలా మీకున్న లెక్క ఏంటి? నాకు లెక్క లేదు సార్, అందుకని ఇలాంటి తిక్క సినిమా క్యారెక్టర్లు చెప్తే మా డైరెక్టర్ జాగ్రత్త. విజయ్ గారు నీ మీద ఒట్టు విజయ్. యాక్చువల్లీ లిటిల్ హార్ట్స్ నుంచి ఈ ఒట్టు ట్రెండ్ అన్నది స్టార్ట్ అయింది. అందరూ ఒట్లు వేసేస్తారు, అంటే మీ ఫ్రెండ్ కదా, సో అందుకని అలా తీసుకొచ్చారా? లేదంటే ఆయన ఏ సినిమాలో క్యామియో కనిపించిన సినిమా సూపర్ హిట్ అయిపోతుంది బేసిక్గా, అందుకు పెట్టుకున్నాం. అండ్ వాసు గారు సార్, యాక్చువల్లీ అనుదీప్ టాపిక్ ఎత్తారు కాబట్టి అనుదీప్, కళ్యాణ్ అండ్ ఆదిత్య హసన్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బికాజ్ ఎందుకంటే లాస్ట్ 1 వీక్ పాపం తను డైరెక్టర్ చాలా స్ట్రెస్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమాకు ఇంకా యాక్చువల్ డేస్ కావాలి, ఎందుకంటే రాత్రి కూడా షూట్ జరిగింది. బట్ వీళ్ళ నలుగురు కూడా నిజంగా ఇది ఏదో విజయ్ సినిమాని కాకుండా దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్. వాళ్ళ ముగ్గురు కూడా, అంటే నేను చూస్తున్నా ఒక ఫ్రెండ్షిప్లో ఇంత వాల్యూస్ ఇది ఈ మధ్యలో ఉండవు. బట్ అనుదీప్ కానీ, ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఓన్ చేసుకుని ఈ సినిమాని చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ 4 guys ఫ్రెండ్షిప్. ఎందుకంటే వీళ్ళతో చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ మీరు ఎంత లిమిట్ వెళ్ళినా ఎవరు ఏమనుకోరు, సరే చిన్నపిల్లలు చేశారు ఓకే వాళ్ళు యూత్ కదా అని ఆ ప్రాసలో కొట్టుకెళ్ళిపోతుంటుంది. అంటే ఈరోజు ఎస్పెషల్లీ బడ్జెట్ రిస్క్ చేసే సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఇన్స్టాలో యాక్టివ్ కానీ, అదే సోషల్ మీడియాలో ఒక యాక్టివ్ ఉండటం కానీ, సోషల్ మీడియాలో ప్రమోట్ చేయగలిగిన ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్ ఈరోజు. అంటే ఒక సినిమా ప్రమోట్ చేయాలంటే ఈరోజు 100% మనం సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వాలి, తప్పదు. అంటే అప్పుడు కల్చర్ అట్లా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాని కాదంటే దేశాలకు కూలిపోతున్నాయి, మనం లెక్క కాదు. సో దాంట్లో యాక్టివ్ ఉండి నిజంగా దాంట్లో కనుక ఒక వైల్డ్ ఫైర్ అవ్వగలిగిన వాళ్ళని 100% పార్ట్ చేయడానికి అయితే మాత్రం నేను చూస్తున్నాను. బికాస్ దట్ మేక్స్ అస్ టు గెట్ ద గ్రాప్, అంటే పట్టు ఇన్స్టాలో అదే సోషల్ మీడియాలో సాధించడానికి మాకు ఈజీగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా కొంచెం ఈజీ ఉంటుంది. అందుకే బెహరాన్ పెట్టుకుంది కూడా, కానీ చేయట్లేదు. ఆల్ ది వెరీ బెస్ట్. బెహరాన్ నేను పెట్టుకుందే సోషల్ ఏదో యూట్యూబ్లో తోపు అసలు చంపేస్తాడని చెప్పి పెట్టుకుంటే ఎన్ని కండిషన్స్ పెడుతున్నారు అనుకున్నారు నాకు. సార్ దానిపైన మీరు స్పందిస్తారా ప్రసాద్ గారు? ప్లీజ్ స్పందించాలి. సార్ పాస్ చెప్తే మీరు రెమ్యునరేషన్ కట్ చేస్తారంటావా? నిన్న ఏదో ఏంటది సీరియల్ అది నీది చాలా బాగుంటుంది. వెబ్ సిరీస్ అన్నా, అదే వెబ్ సిరీస్ ఏంటిది అలా కళ్యాణం కామెడీ అన్నా. కళ్యాణం కామెడీ, కళ్యాణం కామెడీ అంట, కళ్యాణం కమనీయం అన్నా, కళ్యాణం కమనీయం అంట. దాంట్లో చిన్న ఎపిసోడ్ చేయవయ్యా ఈ సినిమా మీద అంటే, అన్న దానికి చాలా రూల్స్ ఉంటాయని నాకు ఒక అగ్రిమెంట్ పంపించాడు. ఎన్ని పోయినా అగ్రిమెంట్ చదువుతుంటే 92 పేజీలు ఉంది ఆ అగ్రిమెంట్. సరే ఈ 92 పేజీలు చదవడం కన్నా నేను సినిమా చేయడం బెటర్ అని చెప్పి ఆ అగ్రిమెంట్ పక్కన పెట్టేశాను. అన్న నేను మీకు ఫైనాన్స్ ఇవ్వట్లేదన్నా, వాళ్ళే బెటర్, ఒక పేజే పంపిస్తారు. వాసు గారు అండ్ డైరెక్టర్ అనుదీప్ దీంట్లో కూడా గెస్ట్ రోలేనండి. బట్ లెంత్ మాత్రం చాలా ఉంటుంది ఆ సీన్ది. బట్ మామూలుగా నవ్వించలేదు, వీళ్ళ నలుగురు కాంబినేషన్లో ఉంటుంది. చాలా ఆ సీన్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు గట్టిగా. అంటే అనుదీప్ ఏదో ఈ సినిమా నుంచి బయట పాటు కాదండి. ఈ సినిమా స్టార్ట్ అయిన కూడా నుంచి అనుదీప్ కానీ, మన ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ అందరూ కూడా ఇంటర్నల్ పార్ట్స్ ఈ సినిమాలో మొత్తం. సో వాళ్ళే వచ్చేసారు, వాళ్ళే యాక్ట్ చేసేస్తారు, వాళ్ళే మొత్తం అన్నీ చేసేసి వెళ్ళిపోతారు. నాకు చెప్తారు అంతే, అన్న ఇలా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని చెప్పి. సో వీళ్ళ నలుగురు అంటే ఈ మధ్యలో నేను చూసిన ఫెంటాస్టిక్ టీమ్ అండ్ ఫెంటాస్టిక్ ఫ్రెండ్షిప్. డైరెక్టర్ గారు మీ ఫ్రెండ్స్ అంతా ఏమో అండి తెలీదు, మన చేతిలో ఉండదు కదా అది. రివీల్ చేయకూడదు. దీంట్లో ఇద్దరి ఒక అనౌన్స్మెంట్ని ఒక టీజర్ ఏదో రిలీజ్ అవ్వాలి, ఆపేసాడు. నా సినిమా వస్తుంది కదా ఎలా చేస్తారని చెప్పేసి ఆపేసాడు. వాసు గారు ఇందులో అసలు హీరో బెహరా గారేనండి దీంట్లో హీరో గారు. ఫస్ట్ లాస్ట్ నుంచి ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ హీరో అయితే దర్శి గారు. ఇద్దరు హీరోలా ఏమండి? ఇద్దరు హీరోలా
అంటే దీంట్లో ఒక హీరో ఒక ఇది అని చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే బికాస్ నిజంగా అది థ్యాంక్ఫుల్ టు నేను దర్శి గారికి చెప్పాలి. బికాజ్ అందరిలో చూస్తే ఆయన సీనియర్ అంటే ఏజ్ పెద్దదని కదా. ఐ మీన్ కోర్టు కానీ ఇవన్నీ చేసినా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కొంచెం బెహరాకి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా, రాగమయూర్కి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా, విష్ణు లీడ్ తీసేసుకుంటాడు కాబట్టి విష్ణుకి ఇవ్వాల్సి వచ్చినా ఏది చేసినా కూడా ఆయన చాలా ఒక క్యారెక్టర్ కింద దీంట్లో వెళ్ళాడు. ఆయన వెళ్ళినా కూడా సెంట్రిక్ పాయింట్ అయితే మాత్రం దర్శి గారి నుంచి రన్ అవుతుంటుంది. అంటే నిహారిక గారికి ఓన్లీ వీళ్ళ నలుగురితో, నిహారిక గారు అబౌవ్ ద ఆల్ మొత్తం ఆవిడ దీంట్లో హీరోయిన్ అని చెప్పాలి. వాసు గారు వాళ్ళు ఆల్రెడీ నలుగురు ఉన్నారు, అప్పటికే ఎక్కువ ఉంది. మళ్ళీ నేను కూడా వెళ్తాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంచెం రీరికార్డింగ్ గురించి కొంచెం టైం బాగా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నాం. కానీ అదర్వైజ్ వాళ్ళ మెయిన్ ఏంటంటే మనోడు ఆల్రెడీ ఇది తనంతా 100% చేసేసుకుని నా దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్ ఇది. యాక్చువల్ కిరణ్, మన బెంచ్ మార్క్ కిరణ్ అండ్ మన విజయేందర్ రెడ్డి అన్న ఈరోజు రాలేదు, బిజీ ఉండి. యాక్చువల్లీ అన్న అండ్ వీళ్ళు తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. నాకు బాగా నచ్చి నేను భానుని కళ్యాణ్ తీసుకుని దీంట్లో పార్ట్ అయ్యాను. సో నా దగ్గరికి వచ్చినప్పటికీ ఇది 100% స్క్రిప్ట్ ఇది. సో జనరల్గా అంటే ఎప్పుడైనా మళ్ళీ స్క్రీన్లో కనిపించే అవకాశం ఉందా మాకు? మా ఆవిడ పెళ్ళికి ముందు ఆ వీడియో చూడలేదు, మొన్నే చూసింది. మొన్నటి వరకు అది ఒక ఎక్కడో ఒక బండారంలో దాస్తే ఇట్లా లిటిల్ హార్ట్స్ టీమ్ ఎలా పట్టుకుందా టీవీ లేదు అసలు. ఏదో సరదాగా అప్పుడు చేసింది, మళ్ళీ అలాంటి అవకాశం రాలేదు. నేను చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్కి మళ్ళీ ఎవరు నన్ను అడగలేదు కూడా తర్వాత. మీరు ఎందుకంటే కామెడీ ఎంత చేస్తారో ఎమోషన్ కూడా అంతే బాగా పండుతుంది. అయ్యా లేదు, నేను ఇందులో మొత్తం కామెడీ అండి, ఎమోషన్ సీన్స్ ఏమీ నాకు ఇతను ఛాన్స్ ఇవ్వలేదండి. ఒకవేళ పెన్న పెట్టినా కూడా బయటికి వెళ్ళిపోయినవాడు తప్ప ఛాన్స్ ఇవ్వలేదండి. నాకు మొత్తం కామెడీ ఉంటుందండి. పరదా ఫ్లాప్ అయిందండి. అంటే మీకు పేరు వచ్చింది దాంట్లో. అఫ్కోర్స్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. ప్రతి సినిమా స్మాల్ అయినా బిగ్ అయినా బాగా నడుస్తున్నాయి. సో చెప్పండి సార్. సెలెక్టివ్గా వెళ్తూ ఉన్నారా? సెలెక్టివ్గానే అంటే కొంచెం సెలెక్టివ్గానే వెళ్తూ ఉన్నా. అప్పుడే నన్ను సెలెక్ట్ చేసుకుంటారు సార్. ఏది పడారు చేసేస్తే ఇంకా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ అటెన్షన్ అండి. ఒకటే కాస్ట్యూమ్ ఒక 90 రోజులు తీసుకున్నాను, ఒక 20 రోజులు బయట వేసుకుని తిరిగా. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. మా అందరి కాంబినేషన్ మంచిది. అప్పుడు కొన్ని సినిమాల్లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నా కానీ సింక్రనైజేషన్ అది ఉంటుంది కదా. ఏంటది అంటే ఏమంటే హార్మోనియం అమ్మా. సరే, అంటే అందరు కలిసి ఒక లెవెల్లో ఉండడం, క్యారెక్టర్ వాళ్ళని రాయడము చాలా తక్కువ ఉంటుంది. డైరెక్టర్ ఏదో కష్టపడి బాగానే చేశాడు. సో ఈ సినిమాలో అలా బాగుందండి. అయితే యాక్చువల్గా ఇందాక వాసు గారు మాట్లాడుతూ లేదండి, అదే అండి. నా పైన చాలా ప్రేమ. నెక్స్ట్ సినిమా నాతో నేను అన్నీ లీడ్గా పెట్టి తీస్తున్నాడు విజయ్. అరే అనౌన్స్ చేయరా ప్లీజ్. లడ్డు టైటిల్ లడ్డు. మళ్ళీ చెప్పండి ఏం పాట అది? మీకు అంతా సురేష్ గారు ఒకసారి పాడండి నా గురించి అది ప్లీజ్. కాదు మీరు డాన్స్ కాదు, ఈయన సినిమాలో డాన్సులు చేశాడు, పాటలు పాడాడు కదా, అది ఏ సాంగ్ అది మీరు డాన్స్ చేశారు? అది ప్రేమలో పడి. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి, మీరు యాక్ట్ చేసినట్టుగానే సర్ప్రైజ్ తెలుసా నాకు. అది తమిళ సినిమా డబ్బింగ్ ప్రసాద్ ల్యాబ్లో షో చేసాడు ఆయన. చేసి దాన్ని కృష్ణ వెస్ట్ గోదావరి ఏదో నేను రిలీజ్ చేశాను. చూస్తున్న సినిమా సడన్గా మనోడు వచ్చి డాన్స్ చేస్తున్నాడు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎవరంటే నేనే. అదే మీరు అంతకుముందు యాక్ట్ చేసింది ఎలా బయటపడ్డదో అలాగే 10 ఏళ్ళ తర్వాత బయటపడ్డది. నాకు కూడా 10 ఏళ్ళు కదా, మొత్తం థియేటర్లో కూడా రిలీజ్ అయింది. అదే కదా. కాదు, మీలోని సింగర్ బయటపడితే మనం క్లోజ్ చేసేద్దాం. థియేటర్లో పారిపోతారు. ఎలాగ వెళ్ళిపోరు అందరూ. అదే కదా, ఎలాగో పంపించేస్తున్నారు ఇప్పుడు. సార్ చెప్పండి సార్ దాని గురించి, మీనింగ్ గురించి. ఆ సాంగ్ లేదు, మీనింగ్ బ్రహ్మానందం గారిని అడిగాము సార్, కొంచెం ప్లీజ్ చెప్పండి అని. తెలీదు అన్నారు. అలాంటివి అడగొద్దురా అని చెప్పేసి అన్నారు. కాదు, పార్ట్ 2 ఏమైనా తీస్తారా అట్లా? దాని ఏమైనా ఇది పార్ట్ 2నే అండి. ఇది పార్ట్ 1, 2, 3 అన్నీ కలిపి తీసాడు దీంట్లో. దాని మీద జోక్ ఉంటుంది క్లైమాక్స్లో. భాను గారు అంటే నేను భాను, మన ఎస్కేఎన్, ఆర్కేఎన్ ఉంటాడు మన వరుణ్ దగ్గర. మా అందరితో తీస్తే మాత్రం అది మిత్రమండలి అవుతుంది. మమ్మల్ని అందరూ కొడతారు వచ్చి జనాలు. వాసు గారు ఏ క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంటారు ఈ నలుగురిలో?
నాదండి బెహ్రా కాదు, బెహ్రా కన్నా కూడా నా సత్య క్యారెక్టర్ నేను రిలీజ్ చేసుకునేది ఎక్కువ. ఎందుకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది అంటే, మా మిత్రమండలిలో మొత్తం ఒక కియాస్క్ సిచ్యువేషన్, ఒక చెత్త అయిపోయిన తర్వాత దాన్ని నాశనం చేసేసింది నేనే. ఎప్పుడు కూడా అక్కడ చెత్తే ఉంటుంది, దాన్ని మొత్తం నాశనం చేసి తగలబెట్టేసింది నేనే. సో ఎక్కువ నేను సత్య క్యారెక్టర్కి రిలేట్ అవుతాను ఎక్కువ. అయితే ఈ ప్రమోషన్స్లో మెయిన్ పార్ట్ అల్లు రిలీజ్ ఈరోజు గుంటూరులోని అల్లు రామలింగ గారి విగ్రహం ఉంది, అటు వెళ్ళారు. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి బయలుదేరి, బట్ ఇక్కడ ఈ కంటెంట్ డిలే అయిపోయింది కాబట్టి ఐ డోంట్ నో, లైక్ మిస్ అయిపోయింది ఆల్రెడీ. బట్ యా, హీస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మై బ్రెయిన్ అండ్ సోల్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.